తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న పలువురు నిందితులను అరెస్టు చేసినట్టు కాకినాడ ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాల చోరీ కేసులో విశాఖకు చెందిన అరటికట్ల తారకేశ్వరరావు, కరణం సత్యబాబును అరెస్టు చేసి 133 గ్రాముల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో కేసులో నిందితుడైన వెంకటేశ్వర్లను అరెస్టు చేసి మోటార్ సైకిల్, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే కార్ల అద్దెకు తీసుకుని తాకట్టు పెట్టిన రాజేష్, బక్కే కిషోర్లను అరెస్టు చేసి వీరి నుంచి 7 కార్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఎస్పీగా వెళ్తున్నానని, విధి నిర్వహణలో తనకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బంది, పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిఫరెంట్ క్రైమ్స్ అంటే దీంట్లో ఈ మోడస్ ఆపరండి అంటారు. మోడస్ ఆపరండి అంటే చేస్తున్న విధానం, దొంగతనం చేస్తున్న విధానం కూడా కొంత కొత్తదనమాట. సో దీన్ని మనము మీరందరూ సహాయంతో పాటు పబ్లిక్కి చెప్పామంటే పబ్లిక్ కూడా కొంత అవేర్నెస్ వస్తాయనే ఉద్దేశంతో పాటు ఈ 3 కేసు గురించి మీకు బ్రీఫ్ చేస్తూ మనం రికవరీ చేసినది కూడా మేము ముందుకు పెట్టాము. అదే రీజన్ అన్నమాట. సో ఫస్ట్ కేసు ఆల్ డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతాయి. అన్ని డీటెయిల్డ్ ప్రెస్ నోట్ ఇస్తాయి. జస్ట్ ఇంపార్టెంట్ విషయాలు నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే క్రైమ్ నెంబర్ 195/24 వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రీసెంట్ టైమ్స్లో బైక్ దొంగ అంటే నాట్ రీసెంట్ టైమ్స్, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కరెక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాము. ఈ ఎలక్షన్ టైం కాకుండా రిమైనింగ్ టైం అని కూడా. ఒకటి బైక్ దొంగతనాలు, రెండవది బ్యాగ్ కట్టింగ్. బ్యాగ్ ఉన్నప్పుడు కట్ చేసుకొని వెళ్ళిపోవడం. అంటే జనరల్లీ ఇది పిక్ పాకెట్స్ జనరల్లీ దీన్ని చేస్తుంటారు. సమ్ టైమ్స్ బ్యాంకుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు డైవర్షన్. మీకు తెలుసు ఆ పలానా వ్యక్తి బ్యాంకులో లిక్విడ్ క్యాష్ తీసుకొని బయటకు వస్తున్నారని తెలుసు. వాళ్ళనే ఫాలో చేస్తూ ఎక్కడైనా ఎవరైనా లేకుండా ప్లేస్లో బ్యాగ్ని లాక్కొని వెళ్ళిపోవడం, ఇలాంటి అఫెన్సెస్ అక్కడెక్కడ జరుగుతున్నాయి. ఇది మనము పూర్తిగా కట్టడి చేయాలంటే పోలీస్ ఒక్కరు మాత్రం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లిక్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యత అనేది ఉండాలి. సో దాంట్లో ఒక భాగంగా జరిగిన క్రైమ్ ఈ 195/24 క్రైమ్ అనేది. మన గవర్నమెంట్ హాస్పిటల్ టు బస్ స్టాండ్ మధ్యలో ఒకరు బ్యాగ్ని కట్ చేసుకొని ఎస్కేప్ అయిపోయారు. దాన్ని టోటలీ 133 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అంటే దాదాపు మనకి 4 lakhs వర్త్ గోల్డ్. అది మనం వితౌట్ ఎనీ క్లూ, అది కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా మనం సీరియస్గానే తీసుకుంటున్నాము. సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతుంది, సమ్ టైమ్స్ అది క్లిక్ అవ్వదు. దాంట్లో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసు. దీంట్లో ఎస్డిపిఓ కాకినాడ, తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అండ్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అందరూ కూడా సిబ్బందితో పాటు ఈ కేసుని బాగా ఎఫర్ట్స్ పెట్టేసి డిటెక్ట్ చేశారు. కాబట్టి ఇంటాక్ట్ మనకి 133 గ్రామ్స్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్ వద్ద వికలాంగుడైన మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేటాడి వెంటాడి మరీ అతి దారుణంగా కత్తులతో దుండగులు నరికి చంపేశారు. మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా పోలీసులు గుర్తించారు. స్థల వివాదంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో హత్యకు స్కెచ్ వేసి ప్లాన్ ప్రకారం దుండగులు హత్య చేసినట్టు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. హత్య చేయించారా లేదంటే చేశారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఈ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 45 years ఏజ్, పాత కర్ణపాలెం. ఆయన 2-wheeler మీద వస్తుంటే ఇద్దరు వ్యక్తులు, బంగపల్లి రాము, బంగపల్లి అశోక్ అనే వ్యక్తులు కత్తులతో ఆయన మీద అటాక్ చేసి ఆయన చాలా దారుణంగా కొట్టి చంపడం జరిగింది. దానికి కారణం ఏమేమి తెలుస్తుందంటే స్థల వివాదం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఇప్పుడు రిపోర్ట్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ నుండి ఏ రకమైన సమాచారం ఉంటే ఆ సమాచారం మళ్ళీ మీకు తెలియజేయగలను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి అన్ని విధాలా ఆదుకోవాలని ప్రకృతి వ్యవసాయ కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యంపై ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు సిఐటియు అనుబంధమైన ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పట్ల అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం తగదన్నారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలో 17 నెలలుగా తమకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ముఖ్యంగా తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల వేతనం సక్రమంగా అందేలా చూడాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు కృష్ణారెడ్డి, గంగిరెడ్డితో పాటు ఇతర ఉద్యోగులు, సిఐటియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంటీగా పనిచేస్తున్నాము. ఆల్ క్యాడర్ అంటే L1, L2, L3 ICRP వరకు మొత్తం క్యాడర్ మోడల్ మేకర్ అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే మాకు గత 17 నెలలుగా గౌరవ వేతనాలు రాలేదు. మొత్తం స్టేట్ మొత్తం మీద 20,000 మంది ఉద్యోగస్తులు ఉంటే 2,000 మందికి వివిధ క్యాడర్లకు నెల నెల గౌరవ వేతనాలు వస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామ స్థాయిలో పనిచేసే క్యాడర్లకు ఇంతవరకు 15 నెలలుగా గౌరవ వేతనాలు రాలేదు. దీనిపైన నిరసిస్తూ మాకు వెంటనే గౌరవ వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి జిల్లా అధికారులకు, రాష్ట్ర అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే 15 రోజులకు 20 రోజులకు ఇస్తామని చెప్పేసి వాయిదాలు వేస్తున్నారే కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. కాకపోతే అన్ని జిల్లాల్లో ఈ నడవన రీసెంట్గా 2 నెలలు పన్నాయి. కానీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇంతవరకు చాలా క్యాడర్స్ అంటే 50% క్యాడర్కు, కొన్ని క్యాడర్స్కి అయితే ఎంటీస్కి కానీ, మోడల్ మేకర్స్ కానీ, L1 క్యాడర్స్ కానీ వీళ్ళకు గౌరవ వేతనాలు ఇంతవరకు పడలేదు. మిగతా జిల్లాల్లో 10 రోజులైనా 2 నెలల గౌరవ వేతనాలు మన కడప జిల్లాలో ఇంతవరకు పడలేదు. కాబట్టి ఆల్ క్యాడర్ అంటే కింది స్థాయి నుంచి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మనం ఒక నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చేసి, జిల్లా ఆఫీసర్కు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఒక రెఫరెండం ఇచ్చేసి మన కార్యక్రమాన్ని ఈ యూనియన్ తరఫున ముందుకు తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కింది స్థాయి క్యాడర్ అందరూ కలిసికట్టుగా మూకమ్మడిగా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. మాకు 17 నెలల నుండి గౌరవ వేతనము. ఇంతకు ముందు అయితే శ్రీనిధి నుంచి ఒక 6 నెలలు జరిపినారు. అదేవిధంగా SBI బ్యాంక్ నుంచి 6 నెలలు జరిపినారు. ఇప్పటి 17 నెలలు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు 17 నెలలు జీతం రాలేదు. మేము ఇచ్చిన రిపోర్ట్తోనే స్టేట్కి కానీ, జిల్లాకు కానీ మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన రిపోర్ట్తోనే వాళ్ళు పైకి పంపించుకొని RYSS సంస్థలోనే పనిచేసే వాళ్ళకు 50% జీతాలు వస్తున్నాయి, 50% జీతాలు రావడం లేదు. మేమందరం రైతు కుటుంబాలతో వచ్చిన వాళ్ళు. రైతు కుటుంబాలు అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళ అనుభవం చేసిన తర్వాత ఈ కార్యకర్తగా తీసుకోవడం జరిగింది. MT నుంచి అదేవిధంగా L3, అదేవిధంగా మోడల్ మేకర్సు, మాస్టర్ ట్రైనర్సు అందరూ దీంట్లో పనిచేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా మేము ప్రకృతిని కాపాడే వాళ్ళం. ప్రకృతి మేము పాటించి మా నష్టాలు, కష్టాలు అనుభవించి రిజల్ట్ వచ్చిన తర్వాత రైతు నుంచి రైతుకు తీసుకుపోతున్నాం. మాకు గౌరవ వేతనాలు ఇవ్వలేదు. అందుకని మేము 17 నెలలుగా అందరూ పల్లె ప్రాంతాల నుండి, రైతు కుటుంబాల నుంచి ఇక్కడ వచ్చిన వారే. మేము శాంతియుతంగా నిరసన తెలిపి తక్షణమే మా గౌరవ వేతనాలు ఇవ్వాలని మన కలెక్టర్ గారికి, స్టేట్ ఆఫీసర్కి, అదేవిధంగా జిల్లా DPM మేనేజర్ గారికి అందరికీ తెలియజేస్తూ ఇదే విధంగా మా గౌరవ వేతనాలు లేకపోతే ఈ నెల 35 తేదీ లోపల నుంచి తీవ్రంగా నిరసన చేస్తాము. 600 మంది కడప జిల్లాలో ఉన్నాము. ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి నిరసన తెలుపుతాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యజమానులు సొంత భూములను పరిశీలించుకోండి. ఆక్రమణకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పనుల పరిశీలన ఆగస్టు 15 నుంచి పునఃప్రారంభిస్తామన్న స్పీకర్ అయ్యన్న. కాకినాడ జిల్లాలో చోరీ ముఠాకు చెక్. పలువురు నిందితులను అరెస్టు చేసిన కాకినాడ SP సతీష్ కుమార్. కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.